నాకు చెప్పే వాళ్ళకి చెప్పా యాంకర్ని నేనే, కానీ నువ్వు స్టార్ట్ చేస్తే బాగుంటుంది. స్టార్ట్ చేయి. ఇప్పుడు నీకు అర్థం అట్లే ఈరోజు బీభత్సమైన డ్రెస్ చేసావు. యా, దిస్ ఇస్ ఫ్రమ్ రేపు చెప్పు. అందుకని ఫస్ట్ మన వాళ్ళకి హాయ్ చెప్తారు. ఎవరు ఓకే, హాయ్ హలో నమస్తే సత్ శ్రీ అకాల్ సలాం అలైకుం, వెల్కమ్ టు బ్యూటిఫుల్ షో ఓ మై ఫ్రెండ్. సరే కన్ను ఈరోజు మాత్రం ఎందుకో నా ఐసెట్ నీ మీదకి వస్తుంది. I said coming this side. యా, నాట్ ఆన్ యూ, ఆన్ దిస్ డ్రెస్. On this dress you want it? ఏం చేసుకోను నేను అది తీసుకొని? పట్టదేమో మరి. కాదు, ఏం చేసుకోను, మా ఇంట్లో పనమ్మాయి కూడా ఇది ఇచ్చాడు బట్టలు. Curtains కావాలా? You want this beautiful curtains? Let's call our 2 teams. 2 teams. అప్పుడే స్నేహం స్పెల్లింగ్ చెప్పు. SNEHAM స్నేహం. కొడితే ఇంటికి వెళ్ళి ఏడుస్తావు. FRIENDCH. నేను స్నేహం స్పెల్లింగ్ అడిగా. సే నా వత్తు హమ్. నువ్వు తెలుగులో దిస్ ఇస్ వాట్ కాల్డ్ అన్ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేషన్. నా కింద బాగా పైన బాగా పడుకోబెడితే సే, నా ఒత్తు కింద ఇలా గీయాలి స్నే. నీ ఒత్తు కింద ఎవ్వరు గీయడు. మొత్తానికి స్నేహం గురించి అందరికీ తెలుసు కాబట్టి మనం రౌండ్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ వెల్కమ్ టీమ్ ఏ. వెరీ గుడ్. మొత్తానికి టీమ్ ఏ ఇక్కడికి వచ్చేసారు కాబట్టి మీ పేర్లు మీరు నాకు చెప్పద్దు, ఓకేనా? మీ పేర్లు ఎవరికి చెప్పద్దు. ఓన్లీ ఇద్దరే వచ్చారు, ముగ్గురు కదా, నేను పిలుస్తా కదా. ఓకే. వాళ్ళకి ఎప్పటికైనా గుర్తుపెట్టుకో, ఇక్కడికి వచ్చిన వాళ్ళని సాటిస్ఫై చేయడమే నా బాధ్యత. అంటే మధ్య మధ్యలో నన్ను కూడా కొంచెం సాటిస్ఫై. నీకు ఒక తెలియట్లే, నీకు అద్భుతమైన ఆఫర్ ఉంది ఇప్పుడు. వెయిట్ చేయి, 2 minutes వెయిట్ చేయి, 3 minutes లో ఆఫర్ ఇస్తా. మీరు ఏం చేయండి అంటే మీ బోడియంకి వెళ్ళిపోండి, చెప్తా. ఆల్రైట్, టీమ్ ఏ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు టీమ్ బి ని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్. సూపర్ ఎనర్జీ. వాళ్ళు సిగ్గుపడుతూ వేశారు, మీరు చాలా కాన్ఫిడెంట్ గా వేశారు. అలానే మీరు అంతే కాన్ఫిడెంట్ గా గేమ్ ఆడి హ్యాపీగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటూ ప్లీజ్ టేక్ యువర్ ప్లేసెస్. టీమ్ ఏ టీమ్ బి వచ్చేసారు కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే వాళ్ళు హాఫ్ వచ్చారు కాబట్టి ఫుల్స్ చేయాలి. కాబట్టి లెట్స్ వెల్కమ్. వస్తే మీరు అంత స్లో సాంగ్ చేస్తారు. నాకు డాన్స్ రాదని వారికి తెలిసి ఆ సాంగ్ ప్లే చేశారు చంటి. కాదు, ఈ అమ్మాయికి ఏమైనా వచ్చేయండి, ఈ అమ్మాయి కూడా ఇందాక అట్లనే చేసింది. ఇదో ఇలా మేనేజ్ చేయడం అంతే. డాన్స్ వచ్చిన వాళ్ళు డాన్స్ చేయదు, తెలిసిపోతుందని. బట్ ఎనీవేస్ వచ్చేసారు కానీ పాట వచ్చేసింది, మీరు డాన్స్ కూడా చేశారు, నో ప్రాబ్లం. నేను ఆ పాట కోరిక వేరే సెలబ్రిటీతో తీర్చుకుంటాను, మీకు కూడా ఆనందం ఇప్పిస్తాను. కాబట్టి మీరు ఏం చేయాలంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ఓ మై ఫ్రెండ్. ప్లీజ్ గో టు టీమ్ ఏ. టీమ్ ఏ సెలబ్రిటీ కూడా వచ్చేసారు, టీమ్ బి సెలబ్రిటీ ఖాళీగా ఉన్నారు. వాళ్ళని పిలవాలి, కానీ పిలవాలి అంటే ఎలాంటి పాట వేస్తే అలాంటి రచ్చ వస్తుందో ఆ రచ్చ కోసం వెయిట్ చేయాలి. కాబట్టి లెట్స్ వెల్కమ్ రచ్చ రవి. గర్ల్స్, నేను ఏదో నిన్ను సెలబ్రిటీని చేసి నలుగురిలో బీభత్సంగా చేద్దామని ఉంటే మరి అలా లేక్గా బిహేవ్ చేస్తావేంటో నువ్వు. నేను ఎప్పుడు సెలబ్రిటీ కాదన్నా, నువ్వే సెలబ్రిటీ అనుకోవు, నీదెక్కడి అనుకోవాలన్నా. కాదు, నువ్వు సెలబ్రిటీ కాదు, ఓకే డన్ ఫైన్. పాపం ఇంత మహానుభావుడిని సెలబ్రిటీ కాదంటావేంటి? నేను నా షో యాంకరింగ్ ఇచ్చిన నన్ను పక్కకు తోసి మరి ఆయన యాంకర్ చేశాను బికాజ్ హీ ఇస్ గ్రేట్. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. ఈ విషయంలో నువ్వు మంచి వీపీరా. మా తోడుకు తోడయ్యావు, మా
నీడకు నీడయ్యావు. విష్ణుప్రియరా? రచ్చరవి కూడా వచ్చేసాడు కాబట్టి రచ్చరవి నువ్వు టీమ్ బి ని సపోర్ట్ చేయాలి. ఓకే వెరీ గుడ్, వెళ్ళండి మీరు టీమ్ బి గెలిపని చెప్తా. ఓకే థ్యాంక్ ఓకే యూ. నా మొత్తం సపోర్ట్ అంతా టీమ్ ఏకే అమ్మా. ఆల్ ది బెస్ట్. బట్ ఎనీవేస్ ఓకే, టీమ్ ఏ టీమ్ బి కూడా వచ్చేసారు, సెలబ్రిటీస్ కూడా వచ్చేసారు కాబట్టి మనం గేమ్ లోకి వెళ్ళిపోదాం. ఆల్రైట్, టీమ్ బి తోటి మనం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. ఆ రౌండ్ ఏంటి, ఎలా ఉంటుంది అని చెప్పేంటే ముందు వంకాయ పులుసు ఏంటో మన చంటి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏంటంటే మ్యాటర్ ఏంటంటే చాలా సింపుల్. నేను ఒక 6 క్వశ్చన్లు అడుగుతా. 6 క్వశ్చన్స్. 6 క్వశ్చన్లు 2 2 2 డివిజన్ చేసుకుంటా. కొడితే ఇంటికి ఏడుస్తావు. 6 క్వశ్చన్స్. ఓకే 6 క్వశ్చన్స్ కి 6 పాయింట్స్ ఉంటాయి. ఓకేనా? కంపల్సరీగా మీరు ఈ రౌండ్ లో కనీసం 1 పాయింట్ అయినా గెలుచుకోవాలి. గెలుచుకోకపోతే నేనేం హెల్ప్ చేయలేను. 6 గెలిస్తే ఏమైనా ప్రాబ్లమా? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకోరా పుల్లారావు. రైట్, తప్పు నాదని అర్థమైపోయింది. ఏంటంటే రా, ఈ 6 క్వశ్చన్లకి మీరు 6 పాయింట్లు గెలుచుకోవాలి. ఈ 6 పాయింట్లకి అంటే మీరు 6 క్వశ్చన్లకు 6 ఆన్సర్లు చెప్పాలి. Okay. ప్రతి ఆన్సర్కి 1 పాయింట్ ఉంటుంది. Okay. ఈ 6 ఆన్సర్లు ఎలా చెప్పాలి అంటే నేను ఇక్కడ ఒక టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ చేస్తూ 6 చెప్పాలి. ఈ 3 రౌండ్స్ లో ఒకసారి ఒక రౌండ్కి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంకో రౌండ్కి రావడానికి లేదు. అది నువ్వు ఆలోచించుకొని మీరు ముగ్గురు బాగా డిస్కస్ చేసుకొని చాలా సమయ స్ఫూర్తితో ఆలోచించి పంపించండి. గర్ల్స్ ఇట్స్ స్కుమ్మింగ్ టైం. స్కుమ్మేయండి ఫస్ట్. వన్ సెకండ్ నీకు బ్రెయిన్ ఉందారా? నీకు ఉంది. ఇద్దరు ఇట్లా ఎవరికి ఎక్కుంది? వెళ్ళిరా రే. వెళ్ళక్క ఓ అక్కేంద్ర అవులే అంటే టీమ్ బి నుంచి శాండీ వచ్చేసింది టాస్క్ చేయడానికి. టాస్క్ చాలా సింపుల్ నాన్న. సూదిలో దారం ఎక్కించాలి, చాలా సింపుల్. నేను 60 సెకండ్స్ టైం ఉంది. సూదిలో దారం ఎక్కిస్తూ నేను కొన్ని 6 క్వశ్చన్లు అడుగుతుంది. 6 క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పేశారు. కాకపోతే ఎగ్జామ్ కాదు, అంత టెన్షన్ చిన్న ట్విస్ట్ ఏంటంటే ఒక్కొక్క సూదిలో 3 దారాలు ఎక్కించాలి. 60 సెకండ్స్. ఓకే బట్ నీ టాస్క్ ఎలా అయినా చేయొచ్చు, బట్ ఆన్సర్స్ మాత్రం ఇంపార్టెంట్ ఫస్ట్. ఆ అమ్మాయిని ఇంట్లో సుకుమారంగా పెంచడం అన్నా దారాలు ఎక్కంటే కష్టం. నేను ఆ అమ్మాయిని సూది దాలోకి వెళ్ళమనలేదు, ఓన్లీ దారం ఎక్కిమన్నా. పక్క కదా, కాన్ఫిడెంట్ కదా. ఆల్ ది బెస్ట్ నాన్న, ఆల్ ది బెస్ట్ రా. మన వంశ పేరు నిలబెట్టాలి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నిన్ను నమ్ముకొని అక్కడ జీవరాజు బతుకున్నాడు. సర్లే చెప్తాను. Ready? Chalo, 1, 2, 3, timer start now. ఎటు నుండి చూసినా కూరగాయల్లో ఒకేలా ఉండే పదం ఏంటి? ఎటు నుండి చూసినా కూరగాయలలో ఒకేలా ఉండే పదం ఏంటి? టమోటా. ఓకే. క్యారమ్ బోర్డ్ లో అన్ని కాయిన్స్ డిస్టర్బ్ చేసే కాయిన్ పేరేంటి? స్టిక్. అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో డాష్ ఉంది అని అంటారు. క్యారమ్ బోర్డ్ లో అన్ని కాయిన్స్ ని డిస్టర్బ్ చేసే కాయిన్ పేరేంటి? స్టిక్ కి. ఆదివారం ఏటీఎం ఫుల్ ఫామ్ ఏంటి? అయ్యో, ఆటోమేషన్. ఎనీ టైం మనీ. సారీ. విశ్వదాభిరామ వినరావేమ ఈ లైన్ రాసింది ఎవరు? వేమన. సృష్టిలో లేకపోయినా తిట్టడానికి వాడేది? అయిపోయినాయా? సృష్టిలో లేకపోయినా తిట్టడానికి వాడేది ఏంటి? అయిపోతుంది. ఏటీఎం ఫుల్ ఫామ్. విశ్వదాభిరామ వినరావేమ ఈ లైన్ రాసింది ఎవరు? ఎనీ టైం మనీ. ఎన్ని చెప్పింది సమాధానం? ఒక ఆన్సర్ రైట్ చెప్పింది. ఫస్ట్ క్వశ్చన్ కి ఎటు నుండి చూసినా కూరగాయల్లో ఒకేలా ఉండే పదం ఏంటి? టొమాటో. అదొక్కటే చెప్పింది. అదొక్కటే చెప్పింది. మిగతా క్వశ్చన్స్ క్యారమ్ బోర్డ్ లో అన్ని కాయిన్స్ డిస్టర్బ్ చేసే కాయిన్ ఏంటి? స్ట్రైకర్. యా. అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో డాష్ ఉంది అని అంటారు, సెన్ ఉందని అంటారు. యా. సామెతలు తెలీదా? ఐ డోంట్ నో. ఏటీఎం ఫుల్ ఫామ్ ఏంటి? ఎనీ టైం మనీ కాదు. ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్. ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్. యా, నాకు తెలీదు. అయ్యో. విశ్వదాభిరామ వినరావేమ ఈ లైన్ రాసింది ఎవరు? వేమన గారు. రైట్, మొత్తానికి 6 క్వశ్చన్స్ అయిపోయినాయి. 60 సెకండ్స్ టైం కూడా అయిపోయింది. నువ్వు ఎన్ని ఎక్కించావు? ఒక దానిలోకి 3 ఎక్కించావు, కానీ అట ఒక సూది చెప్పావు కాబట్టి ఒకదానికి ఆన్సర్ చెప్తావు నువ్వు. అలా ఉండదు, నువ్వు ఎన్నైనా ఎక్కించాలి. ఈసారి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం ఛాన్స్ తీసుకుందాం. రైట్,
రైట్, థ్యాంక్ యూ సో మచ్. Okay, team B with 1 point. Congratulations. అరే టీమ్ బిలో మీకు 1 పాయింటే వచ్చిందని మొహమాట పడి సిగ్గుపడక్కర్లేదురా, ఎందుకంటే ఈ ఒక్క పాయింట్ చాలు జీవితాన్ని హలో, గెలిపేయడానికి. ఇప్పుడు ఆటమ్ బాంబ్స్ రాబోతున్నాయి. టీమ్ ఏ, మై ఫుల్ సపోర్ట్ టు దెమ్. ఎవరు వస్తున్నారు టీమ్ ఏ నుంచి? టీమ్ ఏం మా చదువుతున్నారు? రజిత పథకం. రచిత పథకం దా నువ్వు చెప్పడి. రెడీయా? నువ్వు ఒక్కొక్క సూదిలో 3 దారాలు ఎక్కించాలి. 60 seconds లో నువ్వు ఎన్ని ఎక్కిస్తావో నాకు తెలియదు. ఓకే సార్. రైట్, Okay. రెడీ, టేక్. సూది మాత్రం నీ గుచ్చుకోకుండా ఆడితే చాలు. ఎక్స్పెక్టింగ్ మచ్. మ్యాన్ హ్యాండ్లింగ్ చూద్దామా, నార్మలే. రెడీ, టైమర్ 3, 2 1. రైట్. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి తేడా ఏంటి? ఏజ్ డిఫరెన్స్. గంగిగోవు పాలు గరిటెనైనా చాలు. ఈ సెంటెన్స్ లో ఉన్న జంతువు ఏది? ఆవు. న్యూస్ పేపర్ లో మెయిన్ ఎడిషన్ కాకుండా వచ్చే మరో ఎడిషన్ ఏంటి? జిల్లా ఎడిషన్. మనిషి ఏ ఏ పనులు చేసేటప్పుడు కళ్ళు మూసుకుంటాడు? నిద్రపోయేటప్పుడు, ఆ, తుమ్మినప్పుడు, ఆ. కిస్ చేసినప్పుడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రంలో కామన్ గా కనిపించేది ఏంటి? టైం 0. మనిషి గుండె సాధారణంగా నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 72 times. టైమర్ స్టాప్. మీరు ఐఏఎస్ ఐపీఎస్ కి ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా? సివిల్ సర్వీసెస్. అందుకు అది కొట్టింది. ఇలా బాగా చదువుకున్న వాళ్ళ దగ్గరికి అన్ఎడ్యుకేటెడ్ పెడితే ఎలాగండి? ఆ సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నారంట. మేము సివిల్ ఎగ్జామ్ కూడా రాయలేదు కనీసం. నేను కూడా సివిలే, సివిల్ కాంట్రాక్ట్ పనిచేసి. ముసలి తాత ముడత ముఖం ఎవర్రా రెడీగా ఉన్నాడు అరా పాటట్టుకొని? బట్ ఎనీవేస్ దట్ వాస్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ బై రజిత. వీళ్ళకి అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ఒక బ్రిడ్జ్ లో ఎన్ని బీలు ఉంటాయని అడగాలి. లెంత్ బట్టి. ఒక బ్రిడ్జ్ లో ఒక బీనే ఉంటుంది. బ్రిడ్జ్ అనే స్పెల్లింగ్ లో బిఏ ఒకటే ఉంటుంది. లెంత్ బట్టి అంటే లెంత్ బట్టి ఎన్ని బీలు వేసుకుంటాను? నేను బి అన్నా. ఓ తనకి లిజన్ కేర్ఫుల్లీ. నో అన్ఫార్చునేట్లీ ఎడ్యుకేటెడ్. అరే బట్ ఎనీవేస్ దట్ వాస్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ బై టీమ్ ఏ. ఎన్ని సూదులు వేసావంటే ఒక సూది వేసి రెండో సూది వేయడానికి ప్రయత్నించి మొత్తాన్ని 6కి 6 చెప్పేశావు. 3 ఎక్కించి అక్కడే ఉంచేసాను. నువ్వేం మాట్లాడుకో, కన్ఫ్యూజన్ అవ్వనివ్వు. ఒక దానిలో ఎన్ని ఎక్కించావు? 4 ఎక్కించావా? నేను 3 ఎక్కించమన్నా. ఈ సివిల్ చదువుకున్నతో ఇదే ప్రాబ్లం. ఒక పని చెప్తే 4 పనులు ఎక్స్ట్రా చేస్తున్నారు. బట్ ఎనీవేస్ అంటే 60 seconds టైం అయిపోయే లోపల ఇంకా 20 seconds మిగిలిపోయినప్పుడే నువ్వు 6కి 6 చెప్పారంటే దట్ వాస్ బ్యూటిఫుల్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ రౌండ్ అయిపోయే టైంకి స్కోర్లు ఏంటి అంటే టీమ్ బి వాళ్ళకి 1 ఉంది, టీమ్ ఏ వాళ్ళకి సూపర్. ఎవరు ఎప్పుడు ఏ రౌండ్ లో ఎన్ని మార్కులతో వచ్చి గెలుస్తారు అనేది మనం చెప్పలేము. కానీ నా కాన్ఫిడెన్స్ టీమ్ ఏ గెలుస్తారు. వీళ్ళంతే, ఈ ఆడవాళ్ళంతే. అంతే, ఎవడు పాస్ అయితే వాడి వెనకే ఉరుకుతారు, ఎవడు ఫెయిల్ అయితే వాడి వెనక రారు. ఎందుకంటే వాడు ఏం సంపాదించలేని. అదే వాడు సంపాదించినప్పుడు నాకు అప్పుడే తెలిసిదా నువ్వు బాగా సంపాదిస్తావు. నేను జెన్యూన్ సపోర్ట్ చేస్తున్నా కదా నేను. అవును, మేము ఒప్పుకుంటున్నాం కదా. ఓకే, టీమ్ ఏ ఇప్పుడు లీడింగ్ లో ఉంది కాబట్టి మనం టీమ్ బి తో కూడా గెలిపించే ప్రయత్నం చేద్దాం. సెకండ్ లో అద్భుతమైన బంపర్ ఆఫర్స్ ఉంటాయి. మీ ఇంటికి మీరు ఖాళీ చేతులతో వెళ్లకుండా అద్భుతమైన గిఫ్ట్స్ తో వెళ్ళొచ్చు. కానీ ట్రై చేయాలి, లక్ ఉండాలి. ఓకే ఓకే. సో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ స్క్రీన్ మీద మీకు 4 టికెట్లు పడతాయి. ప్రతి టికెట్ వెనక ఒక్కొక్క గిఫ్ట్ ఉంటుంది. అది ల్యాప్టాప్ అయి ఉండొచ్చు, ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్ అయి ఉండొచ్చు, ట్రావెల్ బ్యాగ్ అయి ఉండొచ్చు, గోల్డ్ రింగ్ అయి ఉండొచ్చు, హోమ్ థియేటర్ అయి ఉండొచ్చు, కూల్ డ్రింక్స్ అయి ఉండొచ్చు, నేల్ టికెట్ అయి ఉండొచ్చు, ప్లాట్ఫామ్ టికెట్ అయి ఉండొచ్చు, సమోసా అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ ఏదో ఒకటి అంటే మీ దరిద్రం అయితే దరిద్రాలు వస్తాయి, అదృష్టం అయితే బంపర్ ఆఫర్లు వస్తాయి. సో అదేముంది అనేది నాకు తెలీదు. ABCD అనే టికెట్లు ఉంటాయి. దేని వెనక ఏముందో నాకైతే తెలీదు. మీరు టచ్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది. దాని వెనక ఏదొచ్చినా అది మీరు తీసుకెళ్ళాలి అంటే ఇక్కడ ఒక టాస్క్ కంప్లీట్ చేయాలి. అవునా? ఓకే, మీకు ఇంకా 2 ఉన్నారు కాబట్టి, 2 ఆడేవాళ్ళు 2 ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ టాస్క్ కంప్లీట్ చేయాలి.
ఈ టాస్క్ కంప్లీట్ చేసినందుకు మీకేం పాయింట్స్ రావు. గిఫ్ట్ వచ్చింది కదా, గిఫ్ట్ కన్ఫర్మ్ అయిద్దాం. కన్ఫర్మ్ గిఫ్ట్ మీకు కన్ఫర్మ్ అయింది. బర్త్ కన్ఫర్మేషన్ అంటారు చూడు, Okay. అలా అయ్యింది. కనుక ట్రావెల్ చేయాలి. ఫీల్ అవుతారో వాళ్ళు రండి. Whoever అది. feels that you are lucky. దీనికైతే రౌండ్స్ లో పాయింట్స్ రావు, కానీ గిఫ్ట్ కంపల్సరీ వస్తుంది. కానీ గిఫ్ట్ తీసుకెళ్లాలంటే థర్డ్ రౌండ్ ఇంకా ఉంది, అది ఆడాలి. టాస్క్ గురించే కొడుతుంది, ఎలాంటి టాస్క్ వస్తుందా? సింపుల్, వెరీ వెరీ ఈజీ. నేను ఎవరిని కష్టపెట్టను బా, ఎందుకంటే నువ్వు వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. నువ్వు వస్తే రోజు లేదంటే తల మీరు అలా పంపించు. అనుకున్నప్పుడు నేను రాకపోతే బాగోదు కదా. అది. ఓకే. సో ఫ్రమ్ టీమ్ ఏ ఈ రౌండ్ ఆడటానికి హిమజా గారు వచ్చేస్తున్నారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. To the party, Subbalakshmi. Welcome to the party, Abakashmi. Come to the party, Subbalakshmi. Welcome. టీమ్ ఏ నుంచి హిమజా వచ్చేసింది ఆడడానికి. వాళ్ళు లీడింగ్ 6 points తో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ అదృష్టం ఎలా మారుతుందో చూద్దాం. నువ్వు ఇప్పుడు ఏం చేయంటే నీకు ఆ టికెట్స్ లో, ఆ 4 టికెట్స్ లో నీకు ఏ టికెట్ కావాలి? ఏముంది మీకు జనరల్ గా ఏం కావాలి? వాట్ యు వాంట్? సమ్ ఇంటర్నేషనల్ టికెట్స్? నేను చెప్తా. ఫ్లైట్ టికెట్ ఉంది, వాచ్ ఉంది, మొబైల్ ఉంది, రింగ్ ఉంది. రింగ్ అంటే వెండి రింగ్, 10 రూపాయల రింగ్ కాదు, గోల్డెన్ రింగే. విత్ డైమండ్. నీ ఆశ. తప్పులేదురా, ఆడవాళ్ళు కదా, ఆశ ఉంటుంది. ఏదైనా ఉండొచ్చు. ఓకే. నీ అదృష్టం బాగుంటే డైమండ్, ప్లాటినం ఏదైనా ఉండొచ్చు, చెప్పలేం కాబట్టి. హిమజా మనకి రింగ్ వస్తే బాగుంటది. మనకి కాదు, ఆవిడికి. ఏదైనా ఓకే, ఏదైనా నేను వాడొచ్చు. తన ఫ్రెండ్ ని కాబట్టి తనకి రింగ్ వస్తే తన చేతి వేలికి పెట్టుకుంటే ఇంకా అద్భుతంగా ఉండేది కాబట్టి రింగ్ ఉన్న rings చాలా కాబట్టి తనకి రింగ్ రావాలని నేను కోరుకుంటూ. చూసావా, ఫ్రెండ్షిప్ లో ఎంతసేపు అవతల వేళకి ఏమున్నాయి, అది ఏం బట్టలు వేసుకుంది అంటారు తప్పితే వాళ్ళ జీవితానికి ఏదో అవసరం అది చెప్పరు. మారు, మీరు మారు. నువ్వు చెప్తున్నానా? దేంట్లో ఉంది అనుకుంటున్నావు హిమజా బేబీ రింగ్? బేబీ అన్నావు కదా, బి అని కొడుతుంది. ఏమో బి. ఓ, బి లో ఉంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ రివీల్ బి ప్లీజ్. అంటే బేసిక్ గా మొత్తం 10 ఏళ్ళకి రింగులు ఉన్నాయని దేవుడు వాచ్ ఇచ్చాడు. ఎటైనా మారుస్తారా వీళ్ళు. అందుకే ఈడవాళ్ళు అనలే, ఆడవాళ్ళు అన్నారు. బట్ ఎనీవేస్, దట్ వాస్ బ్యూటిఫుల్. కంగ్రాచులేషన్స్, మీకు Thank you. వాచ్ వచ్చింది. ఇప్పుడు ఈ అద్భుతమైన వాచ్ మీరు తీసుకెళ్ళాలి అంటే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ టాస్క్ చేయాలి. ఆ టాస్క్ ఏంటి అంటే, అది నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు నా పోడియంకి. ఇది ఎలా వస్తుంది తెలివి? ఇది చిప్పు కొట్టేసింది. నీకు కాదురా, వీళ్ళకి అడుగుతున్నా. ఓకే, అంటే మీరు చేయాల్సిన టాస్క్ ఏంటి అంటే, మీకు ఏ టాస్క్ ఇద్దాం? పెగ్గు టాస్క్ ఇస్తే ఈజీగా చేస్తుంది. ఇప్పుడు మీ ఫ్రెండ్ అంటున్నారు కదా, మీరిద్దరు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ కదా. ఇప్పుడు ఏం చేస్తా అంటే మీ ఇద్దరి మధ్యలో పుల్ పెడతా. పెడతావు. ఏంద్ర బాబ్జీ ఇదే, ఏంది టార్చర్ మనకే? పుల్ల పెడతా చూడు. ఇప్పుడు ఏం చేయంటే, నువ్వు బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నావు. ఈ అమ్మాయి బాయ్ అలాగే ఉంటుంది. అందరికీ తెలిసిందే. ఆ అమ్మాయి లేట్ గా వస్తుంది. ఎందుకు నువ్వు లేట్ గా వచ్చావని నీ డామినేషన్ చూపించాలి. నేను గర్ల్ ఫ్రెండ్ ని, తన బాయ్ ఫ్రెండ్, అంతే కదా. Yes. నువ్వు పక్కకెళ్ళు. చచ్చింది గొర్రె. ఇద్దరు బాయ్స్ చెప్పిన చూసిన అది ప్రాబ్లం. ఒక గర్ల్ ఇంకో బాయ్ తోటి మాట్లాడుతుంది. ఇప్పుడు వచ్చావా విష్ణు? వచ్చేసా బేబీ. విష్ణు ఏంటిది? టైం ఇంపార్టెంట్. ఫ్లవర్స్ అప్పుడు కావాలి. చెత్త మొహాలకు పడే ఫ్లవర్స్ కాదు బేబీ, నీ కోసం డైమండ్ రింగ్ కొందామని అక్కడ కళ్యాణ్ జ్యువెలర్స్ లో ఆగాను. డైమండ్ రింగ్ ఎవరి జేబుల నుంచి కొట్టేసి ఆ విషయం చెప్పుంటే నేనే వచ్చేదాన్ని కదా డైరెక్ట్ గా మాల్ కి. అంటే ట్రాఫిక్ లో నీ మేకప్ కందిపోయి, నీ బుగ్గలు కందిపోయి. ఐ డోంట్ వాంట్ యు టు గెట్ ఏ స్ట్రెస్. బిస్కెట్, ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ బేబీ. You're not convinced? No. Sorry, we'll go to Australia and buy the diamond ring. కోరి నీ అమ్మ కోటిలో కొనే డైమండ్ రింగ్ కి నేను టాస్క్ వదిలేస్తున్నాను. నాకు డైమండ్ రింగ్ అంట చాలు. ఆస్ట్రేలియా దాకా వెళ్ళారు వీళ్ళు. అయిపోయింది. వెరీ గుడ్, టాస్క్ బాగా చేసావు. పర్ఫార్మెన్స్ అంటే ఏంటి అనేది చూపిస్తా. నువ్వు ఎప్పుడు వచ్చినా నేను ఒకటి ఫిక్స్ అయ్యా, అదే చేపిస్తా. ఇప్పుడు వెనక మీకు 4 టికెట్లు ఉన్నాయి. ఈ 4 టికెట్లో నీకు ఏ టికెట్ కావాలనుకుని తీసుకో. నేల టికెట్. 4 టికెట్లో వాచ్ ఉంది, గోల్డ్ రింగ్ ఉంది,
ఫ్లైట్ టికెట్ ఉంది. డి ఫర్ డాగ్. విశ్వాసం గలది. కంగ్రాచులేషన్స్ రా, డీ గెలుచుకున్నావు. డీలో ఏమున్నాయి అనుకుంటున్నావు? మా ఆవిడ కోసం రింగ్ వెళ్తుందేమో చూస్తా. రింగా? రింగ్ ఉంది అనుకుంటున్నావా? రింగ్ ఉంది అనుకుంటున్నావు. సరే ఓకే, రివీల్ డీ. రింగ్ ఉండాలంట. రింగ్ 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 రింగ్. బట్ ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ రా, నీకు మొబైల్ ఫోన్ వచ్చింది. థ్యాంక్ యూ. వెరీ గుడ్. కాస్ట్లీదేరా? మంచిది. తక్కువదేం కాదు, Okay. మంచి కాస్ట్లీదే. 5,000 6,000 ఉంటది. వాళ్ళు కొనుక్కుంటారు అట్లాంటివి, మన స్థాయి కాదు అది. ఓకే, ఇప్పుడు ఏంటంటేరా, డీలో నీకు ఫోన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు లేదా ఇటుపక్క ఉన్న వాళ్ళు పగలబడి నవ్వేలా ఓ స్కిట్ చేయి. అది ఇంపాసిబుల్. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. చేస్తా. ఎవరు నవ్వినా నవ్వకపోయినా మా టెక్నీషియన్స్ నవ్వితే చాలరా. కంటెంట్ చెప్పొచ్చు కదా. చెప్పు, నువ్వు ఒక్కడే పర్ఫార్మెన్స్ చేయాలి, పక్కన హెల్ప్లు తీసుకో. ఎవరు తీసుకోవద్దు. నాలాంటి ఒక మంచి ఒక ప్రయాణికుడికి దారిలో పోతుంటే కడుపు కూడా అన్నది. వాడు వెళ్తుంటే ఇలాంటి వాళ్ళందరూ అడ్డం వస్తున్నారు. వాడు ఎలాంటి తాపత్రయపడ్డాడో చూపిస్తా. చూపించు. రెడీ, 1 2 3 స్టార్ట్. షూటింగ్ వచ్చేవరకు ప్రాబ్లం వచ్చింది. కంటెంట్ చేంజ్ చేసావు అప్పుడే? ఇది 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 ఇందులోనే ఉన్నా. సరే కానీ ఓకే, నువ్వు చాలా సీరియస్గా ఉన్నావు. ఇంతే సీరియస్ మెయింటైన్ చేయి. నీ బొందరా, నీ బొంద. సార్ ఒక చిన్న అదే సార్, ఎంతసేపు ఉంటుందో టేక్ చెప్తే డైలాగ్ చెప్తే వెళ్ళిపో. సరే నీ 1 hour. పేమెంట్ క్యాన్సిల్, వెళ్ళిపో, కూర్చోపో. పేమెంట్ క్యాన్సిల్, వెళ్ళిపో. అంత లేదమ్మా, నేను ఆపుకుంటా. డైలాగ్ చెప్తా. రెడీ, స్టార్ట్. ఎన్నిసార్లు స్టార్ట్ చేస్తావు? విష్ణు, నీకు అర్థం కావట్లేదు విష్ణు. విష్ణు నువ్వు నాకున్న వెనక్కున్నావా? ప్రాబ్లమ్స్ వదిలిపెట్టి నిన్ను ప్రేమించడం ఎంత కష్టమో తెలుసా? అవును, వాళ్ళ ఆవిడకి తెలిసే ప్రాబ్లం అవుతుంది కదా, కష్టం. ఏంటది? నీకున్న ప్రాబ్లమ్స్ అంటే నెంబర్ 1 మీ వైఫ్. వన్ మోర్ టేక్ సార్ ప్లీజ్, ఏమనుకోవద్దు. లాగ్ చంటి. అరే Timer ఆర్టిస్ట్, లేదా వాడికి దీనికి? లోపల ఉన్న ఆవేదన నీకేం తెలుసు? ఆవేదన, ఆత్ర. అది మరి విష్ణు, రచ్చ, నీకు ఫోన్ తో పాటు వాచ్ కూడా ఇస్తా, వెళ్ళిపోవా? ఎలాగైనా నేను నవ్విస్తా. ఒక పని చేయి, నవ్వించే ప్రయత్నం చేయదు కానీ. థ్యాంక్ యూ సో మచ్. Next దట్ వాస్ episode లో బ్యూటిఫుల్ try చేద్దాం. పర్ఫార్మెన్స్ బై రచ్చరవి. ఏ రచ్చ, ఐ వాస్ కిడింగ్. గ్రేట్, యు ట్రైడ్ అ లాట్. నేను చాలా కష్టపడ్డాను నవ్వు ఆపుకోవడానికి. సో మీరు కానీ ఇక్కడ గమనిస్తే నవ్వించడం చాలా కష్టం. కష్టం. బట్ హూ ఆర్ ఆల్ మేకింగ్ us laugh. థ్యాంక్స్ అ లాట్. సరే, మొత్తానికి సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిపోయే టైంకి ఎవరు ఏమేమి గెలుచుకున్నారు? నువ్వు మొబైల్ ఫోన్ గెలుచుకున్నావు, నువ్వేమో వాచ్ గెలుచుకున్నారు. వాచ్ టీమ్ విత్ ఏ 6 points and team B phone with 1 point. 1 point. ఇప్పుడు వీళ్ళకి వాచ్ రావాలన్నా నీకు మొబైల్ రావాలన్నా మనం థర్డ్ రౌండ్లోకి వెళ్ళిపోవాలి. థర్డ్ రౌండ్లో సేమ్ టాస్క్లు ఉంటాయి, దానిలో మాత్రం పాయింట్స్ ఉంటాయి. థర్డ్ రౌండ్లో వచ్చిన పాయింట్స్లో ఎవరు ఎక్కువ గెలిచారో వాళ్ళకి మీకు ఫస్ట్లో వచ్చిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ అవుతాయి. అవి యాడ్ అయిన తర్వాత కూడా ఎవరైతే విన్నింగ్లో ఉంటారో వాళ్ళ గిఫ్ట్తో పాటు గేమ్ టర్నింగ్ పాయింట్ థర్డ్ రౌండ్. ఈ రెండు రౌండ్లోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ రాకూడదు, మిగిలిపోయిన వాళ్ళు రావాలి. సరే, అయితే ఇప్పుడు ఏంటంటే మ్యాటర్, ఈ థర్డ్ రౌండ్లో మీకు 90 seconds టైం ఇస్తున్నాను. ఓకే, పెంచారు 60 సెకండ్ నుంచి 90 పెంచారు. 90 seconds టైం ఇస్తున్నాను. 90 secondsలో మీరు చేయాల్సిన పని ఏంటంటే, అంటే ఇక్కడ ఇన్ని కలర్ పేపర్స్ ఉన్నాయి కదా, ఒక కలర్ పేపర్కి ఇంకో కలర్ పేపర్ అటాచ్ చేసి పిన్ చేయాలి. అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, దీనికి ఇలా పెట్టి పిన్ చేయాలి, మధ్యలో పిన్ చేయాలి. ఇది ఇలా పెడతామా, ఇక్కడ ఒక పిన్ చేస్తామా, ఇక్కడ ఒక పిన్ చేస్తామా, మధ్యలో కూడా పిన్ చేయాలి. హౌ ఇట్స్ పాసిబుల్? ఏరా మీకు అర్థమైందా? అంత పొడుగుతో చేసుకుంటూ పోనా? అట్లా పొడుగ్గా చేసుకుంటూ పోవాలి. ఎవరు ఎన్ని కలర్ పేపర్స్ అటాచ్ చేస్తారో దాన్ని బట్టి, అంటే ప్రతి ఒక్క పేపర్కి ఒక పాయింట్ ఉంటుంది. ఎన్ని అటాచ్ చేస్తే అన్ని పాయింట్ ప్లస్ మీకున్న పాయింట్ కూడా యాడ్ అవుతాయి. ఇట్స్ ఓకే. ఇప్పుడు దాకా లీడింగ్ టీమ్ ఏ కాబట్టి
టీమ్ ఏనే వచ్చేస్తారా మీ సైడ్ నుంచి? మేము చూసి నేర్చుకుంటాం వాళ్ళ నుంచి, వాళ్ళనే రమ్మని. అలా కాదు, అంటే మీరు లీడింగ్ లో ఉన్నారు కాబట్టి మీరే వచ్చేయండి. ఓకే, టీమ్ బి నుంచి వచ్చేస్తున్నారు మోనికా. ఎంత కష్టపడి హ్యాండ్ చేస్తున్నారా నువ్వైతే. బట్ ఓకే, ఎనీవేస్ నీకు ఇచ్చేది టైం 90 సెకండ్స్. డిఫరెంట్ కలర్స్ తో అటాచ్ చేయాలి. పేపర్ వెనక పేపర్ తీసి పేపర్ పెట్టి పిన్ దానిలో పెట్టి దాంతో క్లిప్ కొట్టి 3 పిన్లతోటి పేపర్ క్లీన్ చేయాలి. 90 సెకండ్స్ ఉన్నాయి. ఒక పేపర్ తర్వాత ఇంకో కలర్ పేపరే రావాలి, సేమ్ కలర్ రాకూడదు. Got it? Alright, your timer starts in 3, 2, 1, go. అన్ని కలర్స్ తీసేయాలి. Five, 3, 2, 1. చాలా పెద్ద పేపర్ ఇది. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 + 6 40. 45. మీకు స్టిల్ ఛాన్స్ ఉంది. 90 సెకండ్స్ లో మీరు 15 పెట్టారనుకో మీరే విన్. ఐ విల్. రైట్? యా. మీరు 90 సెకండ్స్ లో అది గనక చేసేస్తే టాస్క్ యూ విల్ బి ద విన్నర్. ఓకే, సూపర్, Alright. కంగ్రాచులేషన్స్, నైస్ జాబ్. సార్ దీన్ని అరేంజ్ చేస్తారు అయితే. ఆల్రైట్, టీమ్ ఏ 14 పాయింట్స్ తో రెడీగా ఉంది. టీమ్ బి టీమ్ బి 15 పెట్టిద్దో విన్ అయిద్దో లేదో చూడండి. ప్లీజ్ వెల్కమ్ బేబీ. ఆల్రైట్, ఇదే ఎనర్జీ అక్కడ పెట్టి బాగా పెంచుకోవాలని కోరుకుంటూ మీకు ఒక చిన్న ఐడియా ఏంటి అంటే 90 సెకండ్స్ లో నువ్వు 14 పెట్టినా ప్రాబ్లం లేదు. 14 పెట్టినా ప్రాబ్లం లేదు. ఓకేనా? ఐడియా ఇస్తున్నా, గుర్తుపెట్టుకోండి. రైట్, స్టార్ట్ చేద్దామా? టైమర్ ప్లీజ్. ఆల్రైట్, టైమర్ రెడీగా ఉంది. అండ్ 3, 2, 1 గో. పిండి పడట్లే అన్న. మీరే టైం వేస్ట్ చేస్తున్నారు. Check. Check. Check.
నేను ఏం చెప్పా మీకు 14 పెట్టినా చాలని చెప్పినా కదా. 14 పెడితే మీకు ఒకటి వస్తే 15 అయ్యేది కదా, గెలిచేటోళ్ళు కదా. ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యావు? అయినా సరే ఎన్ని పెట్టావు? 1 2 3 4. 5 ప్లస్ టీమ్ ఏ ముందాకున్న ఫస్ట్ స్కోర్ ప్లస్ 1 6. టీమ్ ఈస్ విత్ 6 పాయింట్స్. But anyways, that was beautiful performance. Please take your seat. Okay, Sorry, done. Please go to your podiums. All right, team A 14 and team B 6. అబ్బా బాగా కష్టపడి మీరు వాళ్ళ ఫస్ట్ రౌండ్ లో మార్కులు గెలుచుకున్నారు. బట్ ఎనీవేస్, కంగ్రాచులేషన్స్ టీమ్ A for what? థ్యాంక్ యూ. అసలు అంటే మీకు ఎలా ఉంది ఇప్పుడు? వాళ్ళ మీద గెలిచినందుకు ఆనందంగా ఉందా? వాచ్ గెలిచినందుకు? గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు ఎంతో అత్యుత్సాహం ప్రదర్శించి కింద స్టాంపులు కుట్టినప్పుడు ఠపా ఠపా కొట్టినా కూడా పిన్నుల విషయం పనిచేయలేదు. సో ఏమంటారు, కష్టమే నెగ్గింది ఇక్కడ. ముసలి తాత ముడత ముఖం మురిసిపోయేనే ఇప్పటికి కూడా నేనే గెలిచిన. ఎట్లా? డ్రీమ్స్ లా నేను ఎదుటి వాళ్ళని గెలిపించడంలో నా ఆనందం పొందుతా. బా! ముసలి తాత ముడత ముఖం అయినా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళే. ఈ వయసులో ఎదుటోళ్ళని గెలిపించడం చెప్తే మీరు గెలిచి పెద్ద పీకేదేం లేదు కాబట్టి కంగ్రాచులేషన్స్ ఫర్ టీమ్ ఏ. నో ప్రాబ్లం, మనకి ఇంకా టైం ఛాన్స్ ఉంది. ఎలా తెలుసా? ఇంకోసారి వచ్చినప్పుడు గెలు. ఇంకోసారి వస్తా, గెలుస్తా. అప్పుడు మాత్రం మీరు కాకుండా అప్పుడు నవ్వుపిచ్చు అప్పుడైనా ప్లీజ్. నవ్విస్తా. మా కన్ఫ్యూజన్ చేసేట్టు బ్రెయిన్ పనిచేయాలి ఇక్కడ. అప్పుడు కూడా ఆపోజిట్ పోడియంలో నేనే వస్తా. నీకు ఆప్షన్ లేదురా ఇక. బట్ ఎనీవేస్, దట్ వాస్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ బై టీమ్ ఏ. అది ఈ రోజు అద్భుతమైన ఎపిసోడ్ ని మీరు బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటూ see you next time on the same time on the same channel and oh my friend, bye bye.